రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. వికారాబాద్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇక ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. పార్టీ బలోపేతం, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై డిస్కస్ చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుల ట్రైనింగ్ క్లాసుల ముగింపు కార్యక్రమానికి అటెండ్ కానున్నారు. ఇక రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ మీటింగ్లకు అటెండ్ అవుతారు. ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. ఎయిర్పోర్టులో సీఎం రేవంత్, మంత్రులు రాహుల్ కు స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ బయలుదేరారు నేతలు. రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. వికారాబాద్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. పార్టీ బలోపేతం, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై డిస్కస్ చేస్తున్నారు. ఇక రాజ్యసభ సభ్యులపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుల ట్రైనింగ్ క్లాసుల ముగింపు కార్యక్రమానికి అటెండ్ కానున్నారు. రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. ఎయిర్పోర్టులో సీఎం రేవంత్, మంత్రులు రాహుల్ కు స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ బయలుదేరారు నేతలు. రైటిక రాష్ట్రంలో రాహుల్ గాంధీ టూర్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షరీఫ్, రాహుల్ టూర్ అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ హెలిప్యాడ్ దగ్గర నుంచి ఇక్కడ పిఎస్సీ సమావేశం కాసేపు జరిగింది. ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ మాట్లాడారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళ అధ్యక్షతన పిఎస్సీ సమావేశం జరిగింది. పిఎస్సీ సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థాగతం పైన ఎట్లా మెజర్స్ తీసుకోవాలనేటువంటి అంశం పైన, పార్టీ బలోపేతం పైన సాధారణంగా మర్చిపోతాం. అట్లా కాకుండా ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం చాలా శుభపరిణామం అనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీతో సభ్యులు పిఎస్ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్థానిక ఒక కాలేజ్లో, ఫార్మా కాలేజ్లో ఇక్కడ నుంచి నేరుగా కొద్దిసేపటి క్రితమే హరిత రిసార్ట్కి చేరుకున్నారు. కానీ ఇక్కడి వరకు కేబినెట్ మంత్రులను, పిఎస్సీ సభ్యులను అనుమతి ఇచ్చారు. కానీ అక్కడ ప్యూర్లీ డీసీసీలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ మీటింగ్ కావడంతో కేవలం డీసీసీలు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే రిసార్ట్ లోపలికి అనుమతి ఉంది. మిగతా కేబినెట్ మంత్రులు కావచ్చు, లేదంటే పిఎస్సీ సభ్యులు కావచ్చు, వాళ్ళంతా కూడా అనుమతి లేదని చెప్పి పీసీసీ దగ్గర నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండడంతో మంత్రులంతా కూడా తిరుగు ప్రయాణం హైదరాబాద్కి అయ్యారు. ఇక మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డీసీసీల సమావేశానికి వస్తారని చెప్పి ముందుగా చర్చ జరిగింది. షెడ్యూల్ అయిందనేటువంటి అంశాన్ని పార్టీ వర్గాలు చెప్పాయి. కానీ ఇప్పుడు అఫీషియల్గా తెలిసింది ఏంటంటే కేవలం నాగార్జున సాగర్ టూర్ ఒకటే ఉంది. అక్కడ నుంచి ఆయన మళ్ళీ బెంగళూరుకి వెళ్తారు. అక్కడ పబ్లిక్ మీటింగ్ని అడ్జస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ డీసీసీ మీటింగ్కి మల్లికార్జున ఖర్గే రావట్లేదనేటువంటి అంశం స్పష్టమైంది. అఫీషియల్గా కూడా అనెక్సరీ నోట్ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ రిసార్ట్కి చేరుకున్నారు. హరిత రిసార్ట్లో దాదాపు 10 రోజుల పాటు డీసీసీల సమావేశం కొనసాగుతోంది. శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. రూల్ ఆఫ్ లా ఎట్లా ఉంది, డీసీసీల అధికారణలు ఎట్లా ఉన్నాయి, డీసీసీలకు ఏ రకమైనటువంటి మెజర్స్ పెంచాము, గతంలో డీసీసీలు ఎట్లా ఉండే, గతంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గుజరాత్ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. డీసీసీలు అత్యంత కీలకం కాబోతున్నారు రానున్న పొలిటికల్గా అన్నటువంటి అంశాన్ని చెప్పారు. దానికి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా డీసీసీల సమావేశం కంటిన్యూ చేస్తుంది. చివరిసారిగా చివరి వంతు తెలంగాణ ప్రాంతం అయింది. తెలంగాణ ప్రాంతంలోనే ఏపీ డీసీసీలు, తెలంగాణ డీసీసీలు దాదాపు 80 మంది డీసీసీల సమావేశం కొనసాగుతోంది. ముగింపు సమావేశానికి ఎల్ఓపి నేత, అగ్రనేత రాహుల్ గాంధీ అటెండ్ అయ్యారు. కేసీ వేణుగోపాల్ అటెండ్ అయ్యారు. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంతకంటే ముందు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల, తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇద్దరు కూడా మాట్లాడబోతున్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ముగ్గురు మాట్లాడిన తర్వాత వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ 10 రోజుల పాటు ఎలాంటి శిక్షణ తరగతులు జరిగాయి, ఏమేం డీసీసీలు నేర్చుకున్నారు, డీసీసీలు ఏమేం అంశాలను పార్టీ దృష్టికి సంస్థాగతంగా తీసుకొచ్చారు అనేటువంటి అన్ని అంశాలపైన బేరోజు వేసుకొని రిప్లేగా ఎల్ఓపి నేత మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ నుంచి రిసార్ట్కి చేరుకున్న తర్వాత మొదటగా డీసీసీల కుటుంబ సభ్యులతో ముందుగా ఫోటో సెషన్ జరిగింది. ఫోటో సెషన్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫొటోస్ దిగారు. ఫొటోస్ దిగిన తర్వాత వెంబటే మళ్ళీ ముగింపు ట్రైనింగ్ సెషన్ అనేది కంటిన్యూ అయింది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దాదాపు 3:30 ప్రాంతం వరకు, సాయంత్రం 3:30 ప్రాంతం వరకు కూడా సమావేశం జరగబోతోంది. తర్వాత ఇక్కడ నుంచి స్పెషల్ చాపర్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, మళ్ళీ అక్కడి నుంచి
ఢిల్లీకి రిటర్న్ వెళ్ళేటువంటి షెడ్యూల్ అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రిటర్న్ వచ్చేటువంటి సమయం లేదంటే అక్కడే లీజర్ టైం దొరికితే కనుక గతంలో అంటే ఈ మధ్య తెలంగాణ పోలీసుల ముందు లొంగుబాటు అయినటువంటి మావోయిస్టు కీ పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళతో సమావేశం అవుతారనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ ఇప్పటివరకైతే అఫీషియల్గా బయటికైతే సమాచారం లేదు. మరొక షెడ్యూల్ కూడా పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఢిల్లీలో ఈ మధ్య ఏ సమ్మిట్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. దానికి నిరసన చేస్తూ యూత్ కాంగ్రెస్ సంబంధించి నిరసన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా వాళ్ళని అక్కడి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఢిల్లీ జైల్లోనే ఉంచినటువంటి పరిస్థితి. ఢిల్లీ జైల్లో ఉన్నటువంటి వాళ్ళలో జడ్చర్ల వాసి నరసింహ యాదవ్ ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శ చేస్తారు రాహుల్ గాంధీ అనేటువంటి చర్చ జరుగుతోంది. పార్టీ దగ్గర నుంచి సమాచారం వస్తుంది, కానీ అఫీషియల్గా మాత్రం లేదు. ఈ రెండు షెడ్యూల్డ్ ఇంకా కాలేదు. రెండు షెడ్యూల్ అయితే కనుక ఇద్దరితో మీటింగ్ ఉన్నటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు పిఎస్సి సమావేశంలోనే రాజ్యసభ అభ్యర్థిత్వం సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నో అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. పిఎస్సీలో కేవలం తక్కువ సమయమే ఉంది కాబట్టి త్వరితగతినే పిఎస్సీ సమావేశాన్ని ముగించినట్టుగా తెలుస్తోంది. సో డీసీసీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకంటే కేవలం డీసీసీలే కాబట్టి తక్కువ మందే ఉంటారు కాబట్టి మాకు అవకాశం ఉంటుంది నేరుగా రాహుల్ గాంధీతో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్తో డీసీసీలు అంతా కూడా 10 రోజుల నుంచి హరిత రిసార్ట్కే పరిమితం అయ్యారు. బెడ్ ఫుడ్ అంతా కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. పీసీసీకి స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి. ఏఐసీసీ నుంచి ఒక సిడబ్ల్యూసీ మెంబర్ ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తికి ఇన్ఛార్జ్గా ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డీసీసీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫుడ్ అండ్ బెడ్ అంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 10 రోజుల పాటు ఇక్కడే బస చేశారు. 10 రోజుల పాటు ఉదయం సమయంలో శ్రమదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. శ్రమదాన కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మరి కొంతమంది స్థానిక నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ 10 రోజుల పాటు పొడవునా ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ జరిగింది, పార్టీ పరంగా ఏ అంశాలను నేర్చుకున్నారు, తాము ఏమైనా అడ్వైజ్ ఏమైనా పార్టీకి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉండేనా, ఈ 10 రోజుల పాటు ఏం జరిగింది అనేటువంటి అంశాలపైన కంప్లీట్గా రాహుల్ గాంధీ చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత పార్టీ నిర్మాణం, పార్టీ బలోపేతం, స్వతంత్ర పోరాటం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటం ఏంటి అనేటువంటి అంశాలపైన వాటన్నిటిని రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.